రాష్ట్రంలో అసలు పాలన ఎవరి చేతిలో ఉందంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి సరిపోతుందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా లేక ఒక వ్యక్తి కోసం పనిచేస్తుందా అంటూ విమర్శలు చేశారు. ఎవరు సమావేశాలు నిర్వహించినా వైఎస్ జగన్పై విమర్శలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందంటూ మండిపడ్డారు. మీరు కూడా మీ గ్రామంలో ఇదిగో నిరుద్యోగ భృతి లబ్ధిదారులు వీరు, ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు వీళ్ళు, మీ ఉచిత గ్యాస్ లబ్ధిదారులు వీళ్ళని లిస్టులు పెట్టొచ్చు కదా. పెడితే మేము కూడా ఒప్పుకుంటాం. అయిపో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడు, ఎంతమందికి ఏమో ఉచిత గ్యాస్ ఇచ్చాడు, ఎంతమందికి ఆడబిడ్డ నిధి ఇచ్చారని మేము కూడా చప్పట్లు కొడతాం. అడగకూడదు, ఎవరిని ప్రశ్నించకూడదు. మేము మాట్లాడితేనేమో మా పైన దాడులు చేస్తారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే క్యాబినెట్లో ఇంత పెద్ద ఇష్యూస్, పోలవరం ఎత్తు దగ్గర నుంచి ఆల్మట్టి ఎత్తు దాకా ఎలినినో ప్రభావం వల్ల, మీరే చెప్తున్నారు ఎలినినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం పంటలు ఉండవని. మా దగ్గర కాకినాడ జిల్లాలో పంప రిజర్వాయర్ కింద వరి వేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు చెప్తారు ఏలేరు కింద నీరు అందట్లేదంటే ఇప్పుడు వంతులు ఇస్తాం, ఇప్పుడు చెప్తారు. కోనసీమలో క్రాప్ హాలిడే అని బ్యానర్లు కడితే ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు, వెళ్ళి పలకరించిన వాళ్ళు లేడు. ఏదో దేవుడి దయ వల్ల ఒకటో రెండు వర్షాలు పడినా ఏదైనా ఆరుతడి పంటలు వేసుకుందామని జనం ఎదురు